నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఏ సమస్య వచ్చినా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణ గారు మీడియా ముందుకు వచ్చి ప్రతిసారి స్పందిస్తూ ఉండడం, లేకపోతే ఎవరినైనా పర్సనల్గా అటాక్ చేయాలని ఈయనే చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య మీడియా ముందుకు రావట్లేదు. జగన్ ముందు చాలా కష్టాలన్నీ ఉచ్చు బిగిస్తూ ఉన్నా కానీ ఆయన మాట్లాడకుండా ఉన్నారు, విన్నకున్నారు. ఎందుకు? ఏమైంది సజ్జల రామకృష్ణారెడ్డికి? ఆయనకి ఏమైనా టికెట్ ఇవ్వను అనడం వల్ల ఆయన సైలెంట్ అయిపోయారా? అసలు ఏమవుతుంది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అంటే సకల శాఖ మంత్రి అని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఎందుకు అంటామని మనందరికీ తెలిసిందే. సో ఎవరు ఏమన్నా కానీ జగన్మోహన్ రెడ్డిని ఈయన వచ్చి కామెంట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఏ ప్రాబ్లం వచ్చినా ఈయనే మాట్లాడుతూ ఉంటారు అన్ని శాఖలకు సంబంధించి. కానీ ఇక్కడ ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీలు కానీ వాళ్ళు సమ్మె స్టార్ట్ చేసి ఇప్పటికి 15 days అవుతుంది. సో రీసెంట్గా మళ్ళీ ఒక 1 or 2 days అవుతుంది వీళ్ళు కూడా జాయిన్ అయ్యారు, మున్సిపల్ వర్కర్స్. సో దీనికి సంబంధించి ఆయన ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు? మేబీ ఆయనకి ఏమైనా టికెట్ నిరాకరించడం జరిగిందా? ఆ నిస్పృహతో నిరాశతో ఉండడం వల్ల ఆయన ఏం మాట్లాడలేకుండా ఉన్నారు? అసలు ఏమవుతుంది సజ్జల రామకృష్ణారెడ్డి గారికి? జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. జనరల్గానే ఆయన మైండ్ సెట్ ఏంటంటే తన వైఫల్యాలను ఇతరులను ఎత్తినేస్తుంటాడు. మంచి జరిగితే క్రెడిట్ తనదంటాడు, చెడు జరిగితే దాని ఇంపాక్ట్ ఇతరుల మీద నెట్టేయటం అనేది అతనిది గతం నుంచి మనం చూస్తూ ఉన్నదే. ఇప్పుడు ఇన్నేళ్ల పరిపాలన ఈరోజు ప్రజల ముందు ఉంది. 4.5 ఏళ్ల పరిపాలనని ప్రజలు బేరీజ్ వేసుకుంటున్నారు. తెలుగుదేశం హయాంలో ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరిగింది, అప్పుడు జరిగిన అభివృద్ధి ఏంటి, ఇప్పుడు జరిగిన పతనం ఏంటి, అప్పటి వెల్ఫేర్ స్కీమ్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఇది ఇవాళ డిబేట్. వీటన్నిటిలో కూడా జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు ఇవాళ ప్రజలు భూతద్దంతో చూపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడ రేపటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి తప్పదు అనేది 100 రోజుల ముందే ఖరారైపోయింది. ఎన్నికలు జరగక ముందే 3 నెలల ముందే అధికార పార్టీ ఓడిపోతుంది అనే ప్రచారం వాడవాడలా జరుగుతానికి కారణాలు కూడా జగన్ స్వయం కృతాపరాధాలే. తనకేంటంటే దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఇప్పుడు యువగళం పాదయాత్ర నారా లోకేష్ దాన్ని అణిచేయాలని చూశారు, అడుగడుగున కేసులు పెట్టారు, ఇబ్బంది పెట్టారు, అది సక్సెస్ అయింది. యువగళం సక్సెస్ అవ్వటం అనేది ఒక దెబ్బ. అట్లాగే చంద్రబాబుని అరెస్ట్ చేశారు. జరగని అవినీతికి లేని తప్పుడు కేసు పెట్టి ఆయన 53 రోజులు జైల్లో పెట్టడం అనేది వాళ్ళ ప్రజల్లో తెలుగుదేశం మీద సానుభూతి వెల్లువెత్తుతోంది. అదొక దెబ్బ. అదే సమయంలో ములాఖత్కు వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ అక్కడికక్కడ ప్రకటించాడు చంద్రబాబుతో మాట్లాడి తెలుగుదేశం జనసేన పొత్తు. అది ఎప్పుడో ఎలక్షన్ అప్పుడు జరిగేది. అలాంటిది 4 నెలల ముందే అలయన్స్ ప్రకటించి 2 పార్టీలు చక్కటి సమన్వయంతో పనిచేసేలా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కమిటీలు ఏర్పాటు చేసుకుని వాళ్ళు మంచి దీంట్లో వెళ్తున్నది. అదొక దెబ్బ. ఇట్లా అతనికి దెబ్బల మీద దెబ్బలు పడుతున్న దీంట్లో ఇప్పుడు ఏం జరిగింది? ఇన్నాళ్ళు అణిచివేతకు గురైన ప్రతిపక్షాలు ప్రశ్నించే గొంతుని నొక్కాడు. మీడియా మీద కూడా ఉక్కుపాదం మోపాడు. జీవో 1 ఒకటి తీసుకొచ్చాడు, సెక్షన్ 30 అని 144 అని గృహ నిర్బంధాలు బయటకు రానివ్వకుండా. చివరికి ఏమైపోయింది? 4.5 ఏళ్ళు ఎంత అణిచేశాడో ఆ అణచివేతకు గురైన శక్తులన్నీ ఇప్పుడు తిరగబడ్డాయి. ముందు ప్రతిపక్షాలు తిరగబడ్డాయి, తెలుగుదేశం జనసేన అయిపోయింది. వాటి సక్సెస్ రేటు విపరీతంగా పెరిగింది. ఇప్పుడు మిగతా వర్గాలన్నింటిలో తిరుగుబాటు వచ్చింది. వీకర్ సెక్షన్స్ అన్నీ తిరగబడుతున్నాయి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిమ్స్. నెక్స్ట్ చిరుద్యోగులు. ఎవరు? ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, ఈ కేవీబీ కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా చివరికి వాలంటీర్స్ కూడా. జగన్మోహన్ రెడ్డి తన సైన్యం అనుకున్నటువంటి వాలంటీర్స్ వాళ్లే సమ్మె నోటీసులు ఇచ్చారు. అంటే ఏంటి? వాళ్ళకి ఇచ్చిన హామీల అమలు అంత నిర్లక్ష్యానికి గురైనప్పుడు, మాకు పాదయాత్రలో మీరు ఇన్ని హామీలు ఇచ్చారు, తెలంగాణ కన్నా 1000 రూపాయల జీతం ఎక్కువ ఇస్తానన్నాడు.
ఎవరికి? అంగన్వాడీ. అంగన్వాడీలకి. పారిశుధ్య కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అన్నాడు, ఉద్యోగ భద్రత కల్పిస్తానన్నాడు, రెగ్యులరైజ్ విద్యుత్ శాఖ చేస్తానన్నాడు. వాళ్ళకి కూడా ఆయన హామీలు ఇచ్చినట్టు అందరికీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళంతా కూడా కాలర్ పుచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఇంకా 6 నెలలు ఇంకా సమయం వచ్చేసింది, ఇంకా 100 రోజులు ఇప్పటివరకు చేయలేదు, ఇప్పటిదాకా ఓపిక పట్టాం, ఇప్పుడు ఇంకా ఎప్పుడు చేస్తామని నిలదీస్తున్నారు. వీటన్నిటినీ కూడా మొన్నటిదాకా అడ్రస్ చేసినటువంటి సలహాదారు మీరన్నది ఎవరు? సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణ. ఆయన అడ్రస్ లేకుండా పోయాడేంటి అనేది. అంటే మాట్లాడితే ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశాన్ని, చంద్రబాబు అవినీతిని, ఆయన ఒక మంత్రి లాగానో లేకపోతే ఒక ఎమ్మెల్యే లాగానో ఒక ఎంపీ లాగానో, ప్రభుత్వ జీతం తీసుకునే ప్రభుత్వ సలహాదారుకి ఏం పని? నీ డ్యూటీ ఏంటి? అడ్వైజర్. ఎవరికి? ముఖ్యమంత్రికి సలహాలు ఇవ్వాలి. వెల్ఫేర్ స్కీమ్స్ అమల్లో సలహాలు ఇవ్వండి, లేదు డెవలప్మెంట్ యాక్టివిటీస్లో సలహా ఇవ్వండి, ఏది పరిశ్రమలను తీసుకురావటం, ఇన్వెస్ట్మెంట్స్, ఎంప్లాయ్మెంట్, వీటి మీద సలహాలు ఇవ్వాల్సిన సలహాదారు అది మానేసి చంద్రబాబుని తిట్ట, పవన్ కళ్యాణ్ని తిట్ట, అంటే పొలిటికల్ సలహాదారు అయిపోయాడు ఇతను. ఇతనికి జీతం ఇచ్చేది ఎవరు? ప్రజలు. ఇలాంటి సలహాదారులు ఒక 50 మంది పైన ఉన్నారు. లేటెస్ట్గా నిన్న కూడా ఇంకో సలహాదారుని వేశారు ఎవరినో. వాళ్ళకి ఇచ్చే జీతాలే ఏడాదికి 30 కోట్లు. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో 150 కోట్లు ఈ సలహాదారుల జీత భత్యాలుగా అయినాయి. అంటే నిజంగా వీళ్ళు 150 కోట్ల విలువైనటువంటి సలహాలు ఇచ్చారా? ఇచ్చుంటే ఈ రాష్ట్రం ఇలా అధోగతి పాలయ్యేదా? ఇవాళ దేశంలో ఇది మరి 21వ స్థానానికి ఎందుకు వచ్చింది? 19వ స్థానానికి ఎందుకు పడిపోయింది? కొన్ని సూచీలలో మనం చూస్తే నిరుద్యోగం జాతీయ స్థాయిలో 14% ఉంటే ఆంధ్రప్రదేశ్లో 24%. అంటే ఏ స్థాయిలో ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది? కారణం ఏంటంటే పరిశ్రమలను తరిమేశారు. ఇప్పుడు ఒకప్పుడేమో పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉంది, అలాంటి రాష్ట్రాన్ని ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటేనే పారిపోయే పరిస్థితి తెచ్చారంటే అమర్ రాజా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఫాక్స్కాన్ ఇవన్నీ కూడా తెలంగాణకి తరలిపోయాయి. వీటన్నిటికీ కూడా బాధ్యత వహించాల్సింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నాకు మీ సలహాలు ఏమి ఇచ్చారు, నన్ను ఇట్లా నాశనం కావడానికి మీరే కారణం అని చెప్పి క్లాస్ బీకుంటాడు. ఈ మొత్తం వైఫల్యాలని సజ్జల మీద వేసి ఉంటాడు. నువ్వు సరైన అడవైతే ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది సజ్జల, ఇదంతా ఈ నాశనానికి కారణం నువ్వే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుంటాడు. దాంతో ఇక సజ్జలు కాస్త ఇక ప్రెస్ మీట్లకు అడ్రస్ లేకుండా పోయాడు అన్నమాట. యాక్చువల్గా అంగన్వాడీలతో నిన్న జరిగినటువంటి చర్చల్లో బొత్స ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఏదో సంక్రాంతి తర్వాత చేస్తాము, మీ 11 డిమాండ్లలో 10 డిమాండ్లు ఆమోదించాం, మెయిన్ డిమాండ్ వేజెస్ రైజ్ 26,000 అడుగుతున్నారు వాళ్ళు. తెలంగాణ కన్నా కూడా ఇక్కడ పెంచాలా, ఎక్కువ. నువ్వు ఇచ్చిన హామీయే కదా. మరి ఆయనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు కదా. ఎవరు? సజ్జల. అంటే సజ్జల సీటు కూడా చించేశాడా? ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి అందరి చీటీలు చించేస్తున్నాడు. కొంతమంది ఎమ్మెల్యేలను పిలిపించి మొండి చేయి చూపిస్తున్నాడు. మీకు సీట్ లేదు అన్న, ఈసారి కాగండి, వేరే ఇంకో పోస్ట్ ఏదో కల్పిస్తాను, ఇట్లా ఏదో రాజ్యసభనో పార్లమెంటేనో ఎమ్మెల్సీనో ఆశలు చూపిస్తున్నా వాళ్ళు నమ్మట్లేదు. ఈరోజు కూడా ఒక 7గురిని పిలిపించారు తాడేపల్లి ప్యాలెస్కి. ఇవాళ కూడా జరుగుతోంది అక్కడ కౌన్సిలింగ్. అంటే మొదటేమో సజ్జలను కలవాలి, ధనుంజయ రెడ్డి సజ్జల. వాళ్ళు ఏంటి, పసుపు నీళ్లు చల్లుతారు ఈ మేకల మీదకి, అవి జలదరచాలా. అప్పుడు వధశాలలోకి ప్రవేశపెడతారు. వధశాలలో ఏంటి, నరుకుతాడనమాట మెడ. కషాయ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళేమో మేకలు అయిపోయారు. ఇది జరుగుతోంది వాళ్ళ తాడేపల్లి ప్యాలెస్లో. వ్యతిరేకత ఉన్నది జగన్మోహన్ రెడ్డి మీద, వ్యతిరేకత ఉన్నది ఎమ్మెల్యేల మీద కాదు. ఒకవేళ ఉన్నా అది వేరే అంశం, అది మైనర్, సెకండరీ. ప్రాథమిక వ్యతిరేకత ఉన్నది జగన్మోహన్ రెడ్డి మీద. నీ వ్యతిరేకత తగ్గించుకోవటం కోసం వాళ్ళని బలి చేస్తున్నాడు, ఎమ్మెల్యేలను బలి చేస్తున్నాడు.
ఇప్పుడు ప్రభుత్వ సలహాదారులను కూడా బలి పెడుతున్నాడు అన్నమాట. ఎస్. ఈ పతనానికి కారణం సజ్జల, జగన్మోహన్ రెడ్డి వైఫల్యానికి కారణం సజ్జల అనేది తీసుకువెళ్తూ ఇవాళ సజ్జలను కూడా బలి పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచి ఏ మాట వచ్చినా అది ప్రభుత్వం గురించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గురించి కావచ్చు, ఫస్ట్ రియాక్ట్ అయ్యేది సజ్జల గారే. సో అలాంటిది జగన్ ముందు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంతమంది వ్యతిరేకత చూపిస్తున్న సమ్మెలో పాల్గొంటున్నా, ఆమె 15 days అయింది, అయినా కానీ ఆయన మాట్లాడకపోవడం కొంచెం ఆలోచింపజేస్తోంది. నిజంగా ఆయన సీట్ చిరిగిపోవడం వల్ల, అంటే ఇప్పుడు ఉన్నటువంటి పదవి ఫర్దర్గా రాకపోవడం వల్ల అసంతృప్తితో ఆయన మాట్లాడట్లేదా ఏంటనేది ఆయన చెప్తే బాగుంటుంది మీడియా ముఖంగా. సో ఏం చెప్తారనేది